హాయ్ అండి, నేను విశ్వాసం. మొదటిసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మిరపనాళ్ళలో మెయిన్గా వచ్చే సమస్యల గురించి తెలుసుకుందామండి. మెయిన్ కాండకుళ్ళు వేరుకుళ్ళు వస్తుంది సమస్య. దీనికి మనం చిన్న మొక్కలప్పుడు 8 రోజుల నుంచి 15 రోజులకు చిన్న మొక్కలప్పుడు అయితే మనకి రెడామిల్ గోల్డ్ వాడుకోవచ్చు అండి. రెడామిల్ గోల్డ్ చిన్న మొక్కలకి మనకి వేరుకుళ్ళు కానీ కాండకుళ్ళు తగ్గిపోతుంది. ఒకవేళ మొక్కలు ఎక్కువ బాగా చనిపోతున్నాయి, ఇంకా కొంచెం అధికంగా ఉన్నప్పుడు మనం ఎలైట్ వాడుకోవచ్చు అండి. వేరే వాళ్ళు ఎలైట్ ఉండిద్ది, అదే వాడుకోవచ్చు. ఇంకా మొక్కలు బాగా చనిపోతుంటే మనం వేరే వాళ్ళు ఎలైట్ వాడుకోవచ్చు అండి. అలానే వేరే వాళ్ళది ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్ ఉండిద్దండి. అంటే బాగా మొక్కలు ఎక్కువ చనిపోతున్నాయి, మనకి రెడామిల్ గోల్డ్ వాడినా కానీ కంట్రోల్ అవ్వట్లా, వర్షాలు బాగా అధికంగా పడ్డాయి, సో మొక్కలు బాగా చనిపోతాయి, మనకి కాండకుళ్ళు వచ్చి అప్పుడు మన చివరి స్టేజ్గా వేరే వాళ్ళది ఎవర్ గోల్డ్ వాడుకోవచ్చు అండి. ఎవర్ గోల్డ్ దానివల్ల కూడా మనకి చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది, అక్కడ ఆగిపోతే. ఫస్ట్ రెడామిల్ గోల్డ్ వాడుకోవాలి చిన్న మొక్కలప్పుడు, తర్వాత ఎలైట్ వాడుకోవచ్చు. దాని తర్వాత ఈ రెండింటి కూడా కంట్రోల్ అవ్వట్లేదు, అప్పుడు మాత్రమే వేరే వాళ్ళది ఎవర్ గోల్డ్ వెళ్ళండి. ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్. సో ఈ మూడింటి మనకి కాండకుళ్ళు ఏం తగ్గిపోతాయి, మనకి బాగా కంట్రోల్ అవుతూ ఉంటాయి. అలానే మనకి రెండో సమస్య వచ్చేసి ముడత వస్తుంది, మనకి తెల్లదోమ వల్ల వచ్చే ముడత. దీనికి మనం కంట్రోల్ చేయాలంటే మనకి పోలీస్ వాడుకోండి. పోలీస్ బాగా కంట్రోల్ అవుతుంది. పోలీస్ వచ్చి 20 లీటర్ ట్యాంక్కి 6 గ్రాములు వాడుకోండి, సరిపోద్ది. పోలీస్ వాడుకోండి, కంట్రోల్ అవుతుంది. పోలీసు వాడినా కంట్రోల్ అవ్వట్లేదు, బాగా ఎక్కువగా ఉంది సమస్య, తెల్లదోమ సమస్య ఎక్కువ ఉందంటే అప్పుడు మాత్రమే మనకి పెకాసిస్కి వెళ్ళిపోండి. 20 లీటర్ ట్యాంక్కి 30 ప్యాకెట్ వాడుకోండి, అంత మించి వాడుకోవద్దు. లేదా 1 ప్యాకెట్ చూపించిన దగ్గర మళ్ళీ చూపించవద్దు, మాడిపోతాయి మొక్కలు, చిన్న మొక్కలు కాబట్టి. ఎప్పుడైతే మనకి 15 రోజులు దాటిన తర్వాత మనకి తెల్లదోమ అధికంగా వస్తుంది కాబట్టి 20 రోజుల సమయంలో అప్పుడు మాత్రం పెకాసిస్ 20 లీటర్ ట్యాంక్కి 1 ప్యాకెట్ వేసుకోండి. చూపించిన దగ్గర చూపించకూడదు. మాక్సిమం పోలీసు కవర్ అయిపోతుంది. పోలీసు తీసుకోండి, 6 గ్రాములు వచ్చేసి 20 లీటర్ ట్యాంక్కి చూపి సరిపోతుంది. ఇంకా ముడత ఎక్కువ ఉంది, మనకి ట్రిప్స్ వస్తున్నాయి, నల్లి ఎక్కువ వస్తుందండి, అప్పుడు జంపుకి వెళ్ళిపోండి. జంపు 20 లీటర్ ట్యాంక్కి 2 గ్రాములు జంపు వాడుకోండి, సమస్య బాగా కంట్రోల్ అయిపోతుంది. జంపు 20 లీటర్ ట్యాంక్ 2 గ్రాములు వాడుకోండి. ట్రిప్స్ బాగా అధికంగా ఉన్నాయి, నల్లి కొంచెం వస్తుంది అన్నప్పుడు మాత్రమే వెళ్ళిపోండి, జంపు వాడుకోవచ్చు, సమస్య తగ్గుతుంది. అలానే మనకి ఇంకో సమస్య వచ్చి మకిల సమస్య. మకిలు మనకి ఎక్కువ ఉన్నాయి, మకిలు పడుతున్నాయి, అప్పుడు రోగారు వాడుకోండి. రోగారు లేదు నోకరాను వాడుకోండి, సరిపోతుంది. రోగారు వచ్చేసి మనకి 10 ml వాడుకోండి. రోగారు 10 ml సరిపోదు రోగారు. అలానే నోకరాను వచ్చేసి కూడా ఒక 40 ml వాడుకోవచ్చు. నోకరాను అంత మించి వాడుకోవద్దు, చిన్న మొక్కలు కాబట్టి. 10 ml రోగారు, 40 ml అలానే మనకి వాడుకోవచ్చు. అలానే ఇంకో సమస్య వచ్చేసి మనకి ఎల్లో కలర్ వచ్చేస్తుంది, టీడీపీ కలర్ వచ్చేస్తుంది మనకి ఆకులు. ఆ సమస్యకి మనకి ఫార్ములా 4 వాడుకోవచ్చు. మనకి 20 లీటర్ ట్యాంక్కి 20 గ్రాములు లెక్క వాడుకోండి ఫార్ములా 4. లేదనుకోండి మనకి బయోవిటా ఉండిద్ది, ఆ బయోవిటాని వాడుకోవచ్చు. లేదా యాంట్రకాల్ ఉండిద్ది, ఈ యాంట్రకాల్ కూడా వాడుకున్నా మనకి బల్బు రంగులో బాగా వస్తాయి ఆకులు. సో యాంట్రకాల్ని వాడుకోండి, ఫార్ములా 4 ఉండిద్ది. మనకి యాంట్రకాల్ జింక్ ఉండిద్ది, అలానే ఫార్ములా 4 వాడుకోండి. అలానే బయోవిటా వాడుకోవచ్చు. అలానే ఆకు మచ్చలు వస్తున్నాయి అన్నప్పుడు మనకి చిన్న మొక్కలు అయితే సాఫ్ వాడుకోవడం సరిపోతుంది. కొంచెం పెద్ద సాఫ్ వాడిన తగ్గట్లేదు, అప్పుడు మాత్రమే అమిషా టాప్కి వెళ్ళిపోండి. ఆకుమచ్చ సమస్య అప్పుడు బాగా కంట్రోల్ అయిపోతుంది. మనకి వచ్చేసి మెయిన్ సమస్య వచ్చేసి మనకి తెల్లదోమ సమస్య ఉన్నప్పుడు పోలీసు వాడుకోండి, లేదా పెకాసిస్ వాడుకోండి. అలానే మకిల సమస్య ఉన్నప్పుడు రోగారు లేదా నోకరా వాడుకోండి, రోగారు కంట్రోల్ అయిపోతుంది. అలానే వేరుకుళ్ళు కాండకుళ్ళు సమస్యలో ఉన్నప్పుడు మనకి రెడామిల్ గోల్డ్ వాడుకోండి, తగ్గిపోతుంది. తగ్గినప్పుడు వేరే రోజు ఎలైట్ ఉండిద్ది, అది కూడా తగ్గిపోతుంది. ఒక ఎలైట్ వాడినా కంట్రోల్ అవ్వట్లేదు, ఎక్కువ చచ్చిపోతుంది, మొక్కలు ఎక్కువ చచ్చిపోతున్నాయి, అప్పుడు మాత్రమే ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్కి వెళ్ళిపోండి, కంట్రోల్ అయిపోతుంది. అలానే మనకి ఆకుమచ్చలు ఉన్నాయంటే అమిషా టాప్ వాడుకోండి. ఆకు అనేది పసుపు కలర్లోకి వచ్చేసింది, ఎర్రగా వస్తుంది, అప్పుడు మనం ఫార్ములా 4 కానీ బల్బు రంగులోకి వస్తుంది. థ్యాంక్ యూ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.